అలానే మిస్ఎస్ రావు సివిల్ సర్వెంట్లకి ప్రత్యేకించి క్విక్ డెసిషన్ తీసుకునేటువంటి ఆ తెలివి ఉండాలి. అందుకే వాళ్ళని ఐఏఎస్లు అంటారు, సివిల్ సర్వెంట్లు అంటారు. క్విక్ డెసిషన్ తీసుకుంటారు ఏదైనా సరే, వేగం తేజం చాలా వేగంగా తీసుకోవాలి డెసిషన్స్. అప్పుడే ప్రజాసేవలో వాళ్ళు నిలబడగలరు. ప్రజాసేవ చేయాలి, వేగంగా చేయాలి, స్పాట్లో నిర్ణయం తీసుకునేటువంటి స్పార్క్ ఉండాలి. ఇవన్నీ కూడా ఐఏఎస్లకు ఉండాల్సినటువంటి లక్షణాలు. అవి లేకపోతే ఫైల్స్ క్లియరెన్స్ లేట్ అవుతుంది, అలాగే ప్రభుత్వం అబాస్ పాలవుతుంది, ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదు. అల్టిమేట్గా 5 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఎలక్షన్స్లో లెజిస్లేషన్ ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అయితే బాగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకంటూ 5 సంవత్సరాలకు ఒకసారి ఎగ్జామ్ ఉండదు. కానీ పాలకులకు మాత్రం 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల చేత ఎన్నుకోబడాలి, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడాలి వాళ్ళు. బట్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటే పాలకులు ఈజీగా 5 సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ పాస్ కాగలరు, ఇమీడియట్గా మళ్ళీ గెలవగలరు. అందుకే చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు, మీలో నిర్లక్ష్యం అవసరం లేదు, నిర్లక్ష్యం ఉండొద్దు, క్విక్ డెసిషన్ తీసుకోండి, ఫైల్ క్లియరెన్స్ చేయండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. స్పాట్లో నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్తూ 7 డేస్కి పైగా ఫైల్స్ కనుక పెండింగ్లో ఉంటే ఎందుకు పెండింగ్లో ఉంది అనేది వివరణ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరిక జారీ చేశారు. తొలి హెచ్చరిక చంద్రబాబు నాయుడు గారు అధికారులకి, ప్రత్యేకించి ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, హెచ్ఓడీలకి, ఉద్యోగులకి ప్రత్యేకించి అందరికి కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. రాబోయేటువంటి రోజుల్లో రాతపూర్వక వివరణ కూడా ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి సున్నితమైనటువంటి వార్నింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు పరిపాలనలో ఎవరు బాగున్నారు, ఎవరు క్విక్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఎవరు ఫైల్ క్లియరెన్స్లో ముందున్నారు అనేది కూడా స్క్రూటినీ చేశారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ముందు నిలిచారు హరి జవహర్ లాల్ గారు. హరి జవహర్ లాల్ గారు ఈయన డైరెక్ట్ ఐఏఎస్ కాదు, కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అయినప్పటికీ కూడా ఆయన క్విక్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గవర్నర్ రాజ్భవన్లో కూడా ఆయన వర్క్ చేశారు. అంతకుముందు కలెక్టర్గా ఉత్తరాంధ్రలో చేసినటువంటి ట్రాక్ రికార్డు ఉంది. ఆయనకి సంబంధించినటువంటి బ్రీఫ్ చూసుకుంటే హరి జవహర్ లాల్ అని ఆయన కన్ఫర్మ్డ్ ఐఏఎస్. గతంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ హోదాలో చేశారు. ఆయన డైరెక్టర్గా 2023లో, గవర్నర్ కార్యదర్శిగా 2025 జూన్లో చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ ఎక్స్టెన్షన్లో ఉన్నారు. 7 ఏడాది పాటు సర్వీసు పొడిగించారు ఆయన. ఆ పొడిగించినటువంటి టైం తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఎక్స్ అఫీషియో కార్యదర్శి జాబితాలో ఆయన కొనసాగుతారు. 2005 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. బేసిక్గా ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఎల్ఎల్బి కూడా చేశారు. 2018లో విజయనగరం కలెక్టర్గా పనిచేశారు. 2021లో ఎండోమెంట్స్ కమిషనర్గా, అలాగే జాయింట్ సెక్రటరీ హోదాలో పనిచేశారు. కమిషనర్, జాయింట్ సెక్రటరీ హోదాలో. 2023లో వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్గా చేశారు. ఇది ఆయన బ్రీఫ్ ప్రొఫైల్. ఆయన గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుందని అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వంలో అందరూ ఐఏఎస్లో టాప్లో నిలిచారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్లో. అందుకే ఆయన గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా అసలు ఏ శాఖలో సంతృప్త స్థాయి ఉంది, ఏ శాఖలో ఉండేటువంటి అధికారులు ఎన్ని ఫైల్స్ క్లియర్ చేశారు, ఎవరెవరు ఎంత చేశారు, సీఎంఓ ఆఫీస్ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక డేటా కూడా రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లోనే, హెచ్ఓడి రివ్యూ మీటింగ్స్లోనే. అది ఏంటంటే చూడండి, రకరకాలుగా పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు, దీపం, ఆర్టీసీ ప్రయాణం, ఆర్టీసీ బస్ స్టేషన్లు, రేషను, పంచాయతీల్లో చెత్త సేకరణ, ఆసుపత్రుల సేవలు, అన్న క్యాంటీన్లు, ఆలయాల్లో సౌకర్యాలు, విత్తనాల పంపిణీ, పురపాలక సేవలు, విద్యుత్ సేవలు, మహిళలపై నేరాలు, గంజాయి, మాదక ద్రవ్యాలు, గృహ నిర్మాణం, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, ఉచిత ఇసుక, రెవెన్యూ సేవలు, ఆర్ఓఆర్, ఎఫ్ లైన్, రిజిస్ట్రేషన్ శాఖ, ఇలా వాళ్ళు డిపార్ట్మెంట్ వైజ్ వీళ్ళు తీసుకున్నటువంటి ర్యాంక్స్ ఇవి. దీంట్లో పథకాలు, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, అలాగే అధికారుల సేవలు, ఈ రెండు తీసుకుంటే కనుక ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల్లో సంతృప్త స్థాయిలో అప్ టు మార్క్ కనిపిస్తూ ఉంటుంది ఈ ర్యాంకు. అదే సేవల విషయంలో అధికారులు ప్రజలకు సేవ చేసేటువంటి విషయంలో బాగా వెనకబడ్డారు. చూస్తే కనుక రెవెన్యూ శాఖలో చూడండి, ఇక్కడ సంతృప్త స్థాయి
ఏడాదికి సంతృప్తి స్థాయి ఎంత ఉంది, 3 నెలలకు ఎంత ఉంది, నెలకి ఎంత ఉంది అనేది డివైడ్ చేశారు. సో ఫస్ట్ ఏడాదికి చూద్దాం. ఏడాదికి రెవెన్యూ దాంట్లో కేవలం 18% ఉంది. 18% మంది సంతృప్తిగా ఉన్నారు. అంటే మిగతా మొత్తం ఆల్మోస్ట్ 72% మంది వ్యతిరేకంగా ఉన్నారు రెవెన్యూకి. అంత దారుణంగా ఉంది ఆ పరిస్థితి. అలాగే రెవెన్యూ సేవలు 24% రెవెన్యూ సేవలు. ఈ రెండు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి. అలాగే రిజిస్ట్రేషన్ సేవలు 42% బాగుందన్నారు, మిగతా వాళ్ళు బాగలేదు అంటున్నారు. సో ఇక్కడ చూడండి నవంబర్ నెలది, ఇది డిసెంబర్ నెలది, ఇది రెవెన్యూది మాత్రమే. రిజిస్ట్రేషన్ శాఖది నవంబర్ డిసెంబర్దే ఇచ్చారు. రెవెన్యూది ఏడాది చూస్తే దారుణంగా ఉంది, 3 నెలలు చూస్తే కొంత పర్వాలేదు, ఇప్పుడు నెలలు చూస్తే కొంత పర్లేదు అనిపిస్తుంది. ఈ రెవెన్యూ శాఖ మీద ఉన్నంత వ్యతిరేకత ప్రజల్లో ఇంకా ఏ శాఖ మీద ఉండదు. ఆ తర్వాత పోలీస్ శాఖలో ఉండొచ్చు ఉంటే. సో ఇక్కడ ఏపీ కాలుష్య మండలి ఇది అంతే, ఏడాది 25% సంతృప్తి స్థాయి ఉంది. గృహ నిర్మాణం 61% సంతృప్తి స్థాయిలో ఉన్నారు. గంజా ఇది 28% సంతృప్తి స్థాయిలో ఉన్నారు. అంటే మిగతా వాళ్ళంతా అసంతృప్తిగా ఉన్నారు. మహిళలపై నేరాలు 27% సంతృప్తిగా ఉన్నారు, నేరాలు జరగట్లేదని. మిగతా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. పోలీసు స్పందన, భద్రతపై అవగాహన, విద్యుత్ సేవలు బాగున్నాయని చెప్పి 63% ఉంది. విద్యుత్ సేవల విషయంలో బాగానే అప్ టు మార్క్ ఉంది, అంటే 60% అబోవ్ ఉంది. పురపాలక సేవలు 60% అబోవ్ ఉంది. విత్తనాల పంపిణీ 58% ఉంది. ఆలయాల సౌకర్యాలు ఇది కూడా అప్ టు మార్క్ ఉంది, 71 గత 3 నెలల్లో. అన్న క్యాంటీన్లు 82% ఉంది, బ్రహ్మాండంగా ఉంది. చూడండి ఆసుపత్రి సేవల్లో ఇంకా ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చారు కానీ 75% ఉంది. పంచాయతీల చెత్త సేకరణ 64% ఉంది. రేషను 72%, ఆర్టీసీ బస్టాండ్లు 54%, ఆర్టీసీ బస్సు ప్రయాణం 71% బాగుంది అంటున్నారు. ఆర్టీసీ బస్టాండ్లో 53% ఉంది. ఏడాది తీసుకుంది సగటున. పథకాలను పింఛను 85% ఇంటి దగ్గర ఇస్తున్నారు. అట్ట 85% మంది సంతృప్తి స్థాయిలో ఉన్నారు పింఛను విషయంలో. దీపం పథకం విషయంలో 74 ఉన్నారు. ఆర్టీసీ ప్రయాణం ఉచిత బస్సు 71 ఉన్నారు. ఇట్లా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అందజేయడంలో సక్సెస్ఫుల్గా ఉంది. రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఆ తర్వాత పొల్యూషన్ మండలి పనితీరు బాగలేదు. సో లాస్ట్ 4 వరస్ట్గా ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పి డెడ్ లైన్ పెట్టారు. సంక్రాంతి తర్వాత మీ సంగతి చూస్తాను. దస్త్రాల పరిష్కారం, ఐఏఎస్లు దగ్గరికి వచ్చేటువంటి ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైల్స్కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, ఎవరు తీసుకుంటున్నారు బాగానంటే పరిష్కారాన్ని తీసుకున్న సగటు సమయం, వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి ఫైల్స్కి సగటు సమయాన్ని, ఎన్ని ఫైల్స్ వచ్చినాయి ఏంటి, ఎంత మొత్తం టైం డ్యూరేషన్ తీసుకుంటే సగటున 2 గంటల 55 నిమిషాలు, సుమారు 3 గంటల పాటు ఈయన పరిష్కరించినవి 869. సగటున పరిష్కారానికి 2 గంటల 55 నిమిషాలు పట్టింది ఆయనకి. అందుకే ఆయన టాప్లో నిలిచారు జవహర్లాల్ గారు. అజయ్ జైన్ ఆ తర్వాత 12 గంటల 39 నిమిషాలు పట్టింది ఆయనకి. ఫస్ట్కి సెకండ్కి చాలా టైం ఉంది. ఈయన 2 గంటల సగటున పరిష్కరించాడు, ఈయన 12 గంటలు పట్టింది. పీయూష్ కుమార్ 12 గంటల 54 నిమిషాలు. చివరి నుంచి 3వ స్థానంలో ఎవరెవరు ఉన్నారంటే మొత్తం ఐఏఎస్లో చివరిలో ఉండేటువంటి వాళ్ళు జయలక్ష్మి గారు చివరిన ఉన్నారు. ఆమె 3 రోజులు 3 days 3 రోజుల 6 గంటల 99 నిమిషాలు పట్టింది. ఎంఎం నాయక్ ఈయనకైతే 2 రోజుల 16 గంటల 23 నిమిషాలు పట్టింది. యువరాజ్కి 2 రోజుల 11 గంటల 53 నిమిషాలు పట్టింది. లాస్ట్లో విజయలక్ష్మి గారు ఉన్నారు లాస్ట్ ప్లేస్లో. ఇక 9/9/22 నుంచి 9/12/25 వరకు దసరాల పరిష్కారంలో టాప్ 3 సచివాలయ శాఖలు. సచివాలయాల్లో చూసుకుంటే కనుక సిఎస్ కార్యాలయంలో 1 రోజు 2 గంటల 34 నిమిషాలు పట్టింది దసరాలు పరిష్కరించడంలో. పరిష్కారం తీసుకున్న సగటు సమయం. శాసనసభ వ్యవహారాల్లో దీనికి వచ్చేసి 3 రోజుల 1 గంట 40 నిమిషాలు పట్టింది. సిఎంఓలో 3 రోజుల 14 గంటల 36 నిమిషాలు పట్టింది. అంటే సిఎస్ కార్యాలయం స్పీడ్గా ఉంది, శాసనసభ వ్యవహారాల తర్వాత ఉంది, సీఎంఓ ఆఫీసు కొంచెం డిలేగా ఉంది. చివరి నుంచి 3 స్థానాల్లో, చివరి నుంచి లాస్ట్ మనకు విభాగాల వైపు వస్తే కనుక ఇక్కడ పరిశ్రమల శాఖ 27 రోజులు తీసుకున్నారు. 27 రోజుల 18 గంటల 8 నిమిషాలు, అంటే ఆల్మోస్ట్ 28 రోజులు తీసుకున్నారు ఫైల్ పరిష్కారానికి. ఫైల్స్ ఇవి పరిష్కరించిన 23,460 కానీ హైయెస్ట్ ఫైల్స్ ఉన్నాయి. కాకపోతే
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి 35,577 ఫైళ్ళు 24 రోజుల 20 గంటల 54 నిమిషాలు పట్టింది సగటు టైం వీళ్ళకి పరిష్కరించడానికి, ఒక ఫైల్స్ పరిష్కరించడానికి. విద్యుత్తు ఇక్కడ కూడా 23 రోజుల 16 గంటల 10 నిమిషాలు పట్టింది సగటును. సో సగటును తీసుకుంటే కనుక చివరి 3 స్థానాల్లో పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమల శాఖ, విద్యుత్తు ఉన్నాయి డిపార్ట్మెంట్ వైజ్. తర్వాత స్టేట్ లెవెల్లో సిఎస్ కార్యాలయం, శాసనసభ, సిఎంఓ తీసుకుంటే సిఎస్ కార్యాలయం ముందుంది, చీఫ్ సెక్రటరీ. ఐఏఎస్ల వారికి తీసుకుంటే హరి జవహర్ లాల్ ముందున్నారు. సో ఇది పర్ఫార్మెన్స్ని బట్టి, అంటే టాప్ ఐఏఎస్ తర్వాత పరిపాలన ఎలా ఉంది అనే దాని మీద ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తూ ఉన్నారు. అందుకే ఆయన చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఫైల్ క్లియరెన్స్లో అనవసరమైనటువంటి వాటికి జోలికి వెళ్ళొద్దు, అనవసరమైన ఫైళ్ళు కూడా క్రియేట్ చేస్తున్నారు, అవి అవసరం లేదు, అవసరమైనటువంటి ఫైళ్ళే క్లియర్ చేయండి, స్మార్ట్ వర్క్ నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నారు. రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్చేశారు, కాబట్టి మనం మార్చుకుంటే తప్పేంటి, ఫైల్ క్లియరెన్స్ విషయంలో కొన్ని మార్పులు చేస్తే తప్పేంటి, బిజినెస్ రూల్స్లో తప్పేంటి, మార్పు చేసి మీరు మొత్తం క్లియర్ చేస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. సో టాప్లో హరి జవహర్ లాల్ ఉన్నారు. సో ఇప్పుడు ప్రభుత్వ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక క్లియర్గా రివ్యూ మీటింగ్లో వాళ్ళకి అందజేశారు. ఇకనైనా మీరందరూ స్పీడప్ కాండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. స్పీడప్ అయ్యి ప్రజల సేవ చేయడానికి అంకితం అవ్వండి, మీలో వేగం ఉండాలి, పారదర్శకత ఉండాలి, అలాగే నిజాయితీ ఉండాలి అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి ఇలాంటి రిపోర్ట్స్ వల్ల ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్ సర్వెంట్లు, అలాగే హెచ్ఓడీలు, అలాగే ఉద్యోగులు ముందుకు కదిలే అవకాశం ఉందా, ఈ పరిపాలనని వేగవంతంగా తీసుకెళ్ళడానికి వాళ్ళు ఈ స్క్రూటినీ గురించి ఆలోచిస్తారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.